టీబీజీ కేసు సంఘం సింగరేణి కార్మికులకు ద్రోహం చేసిందని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎవరైతే సమస్యలను తప్పక నెరవేరుస్తారనే విషయాన్ని కార్మికులు గ్రహించి ఓటు వేసి గెలిపించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ సంఘాలు కూడా కార్మిక వర్గానికి ద్రోహం చేశాయని మండిపడ్డారు. వారసత్వ ఉద్యోగాల సమస్యలను పరిష్కరించడంలో జాతీయ సంఘాలు పూర్తిగా వైఫల్యం చెందాయని, ఆదాయ పన్నును కూడా రద్దు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా రద్దు చేపించకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. విప్లవ కార్మిక సంఘాలైన జిఎల్బికేఎస్, టీజీఎల్బికేఎస్, ఏఐఎఫ్టీ అనుబంధ సంఘం, శ్రామిక గోదావరి శ్రామిక శక్తి గోదావరి బొగ్గన కార్మిక సంఘం, ఈ మూడు విప్లవ కార్మిక సంఘాలు ఐక్య కూటమిగా రేపు 27వ తారీఖున జరిగేటువంటి సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా ముందుకొచ్చారు. ఈ మూడు విప్లవ కార్మిక సంఘాలు బలపరిచినటువంటి యూనియన్ గుర్తు అయినటువంటి చక్రంలో సుత్తి, ఈ గుర్తును బలపరచవలసిందిగా, ఈ గుర్తు మీద ఓటేసి గుర్తింపునివ్వవలసిందిగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఈ గుర్తింపు ఎన్నికల్లో రకరకాల సంఘాలు యొక్క కార్మికుల ముందుకు వచ్చి ఇవాళ చాలా విషయాలు మాట్లాడుతున్నారు. కానీ గత గుర్తింపు యూనియన్ అయినటువంటి బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ సంఘం ఏదైతే ఉందో, ఆ సంఘం మొత్తం కార్మికులకు ద్రోహం చేసి మొత్తం ప్రభుత్వానికి, ఇక్కడ యాజమాన్యానికి తొత్తుగా మారి పైరవికారి సంస్థగా మారిపోయి కార్మిక హక్కుల్ని పనంగా పెట్టినటువంటి పరిస్థితి సింగరేణి సంస్థలో ఉంది. అట్లాగే జాతీయ సంఘాలు అని చలామణి అవుతున్నటువంటి జాతీయ సంఘాలు ఏవైతే ఉన్నాయో, జాతీయ సంఘాలు కూడా కార్మిక వర్గానికి ద్రోహం చేసి సింగరేణి యాజమాన్యానికి, కోల్ ఇండియా యాజమాన్యానికి తొత్తులుగా మారి కార్మిక హక్కుల్ని పనంగా పెట్టినటువంటి, కార్మిక హక్కుల్ని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఇవాళ సింగరేణి సంస్థలో ఉంది. దాని ఫలితమే ఇవాళ సింగరేణి కార్మికులకు హక్కులు హరణమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది, కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ వైపు, పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ వైపు ప్రయాణం చేస్తుంది. ఇప్పటికే 4 బొగ్గు బావుల్ని అమ్మకానికి పెట్టారు. అదేవిధంగా వాళ్ళ పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా కేవలము కాంట్రాక్ట్ బేస్ మీద, అవుట్సోర్సింగ్ బేస్ మీద కార్మికుల సంఖ్య పెంచుతున్నారు. పర్మనెంట్ కార్మికుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఇది ప్రైవేటీకరణలో భాగంగానే ఉందనేది మనం గమనించాలా. అట్లాగే వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి మేము ఆ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ని పరిష్కారం చేస్తామని చెప్పిన ఈ జాతీయ సంఘాలు కావచ్చు, లేదా గుర్తింపు సంఘం కావచ్చు, వాళ్ళు విఫలమయ్యారు. అదేవిధంగా వాళ్ళ ఆదాయం పన్నుని రద్దు చేయిస్తామని కూడా గతంలో వాళ్ళు హామీ ఇచ్చారు. వాళ్ళ ఆదాయ పన్నుని కూడా వాళ్ళు రద్దు చేయించలేదు. అట్లాగే మెడికల్ బోర్డులో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇవాళ వీళ్ళే జాతీయ సంఘాలు, గత గుర్తింపు సంఘం ముందుండి పైరవికారులుగా మారి కార్మికులు లక్షలు పెట్టి ఇవాళ వాళ్ళు మెడికల్ బోర్డులో ఫిట్ కావాల్సినటువంటి ఒక పరిస్థితికి నెట్టబడ్డారు. అందుకని సింగరేణి సంస్థలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలు తొలగిపోవాలన్నా, సింగరేణి సంస్థ కాపాడబడాలన్నా, కార్మికుల హక్కులు నిలబడాలన్నా తప్పనిసరిగా కార్మికుల పక్షాన నిజాయితీగా, నిస్వార్థంగా, రాజీ లేని వైఖరితో వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తూ పోరాటాలు నిర్వహించేటువంటి, ఉద్యమాలు నిర్మించేటువంటి విప్లవ కార్మిక సంఘాలైనటువంటి ఐఎఫ్టీ అనుబంధ సంఘాలైనటువంటి టీఎల్బీకేఎస్ కావచ్చు, అదేవిధంగా జిఎల్బీకేఎస్ కావచ్చు, ఈ ఉమ్మడి అభ్యర్థిగా మేము ముందుకు వచ్చారు. వాళ్ళ గుర్తు చక్రంలో సుత్తి, దాని మీద ఓటేసి బలపరచవలసిందిగా కార్మికులకు మరోసారి విజ్ఞప్తి చేస్తూ